హలో గైస్, నేను మీ ట్రావెలర్ జీవన్. ఈరోజు అయితే మన మాధవ్ అన్న తన రైడ్ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోబోతున్నారు. అయితే మనం నేను చెప్పాల్సింది ఏంటంటే అయితే అందరికి ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఎక్స్పీరియన్స్ అంట. నిఖిల్ చాలా ఫస్ట్ కెప్టెన్ మన ఇద్దరు ఉన్న కెప్టెన్ బైక్ రైడ్ చేసినప్పుడు మధ్యలో ఒక బైక్ ఇచ్చే స్లోప్ కనుక రైడ్ చేయాలి. ప్రైమరీ థింగ్. సెకండరీ థింగ్ ఏంటంటే బ్రేక్ లైట్ అబ్జర్వ్ చేయాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే కెప్టెన్ లీడ్ చేస్తున్నప్పుడు బ్రేక్ లైట్ అబ్జర్వ్ చేయడం, హ్యాండ్స్ ఇచ్చడం వల్ల క్లోజ్ అయిపోతారు బైక్. మీరు ఎంత మళ్ళీ మీరు డ్రైవింగ్ ఇచ్చినా మీరు 80 చేస్తే వెనకాల 100 ఇది సెకండరీ థింగ్. బ్రేక్ లైట్స్ ఫాలో అవ్వాలి, తర్వాత సిగ్నల్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే టైలెంట్ ఉండాలి. టైలెంట్ ముందు అందరినీ కోఆర్డినేట్ చేస్తుంది. లైక్ వీళ్ళిద్దరికి కమ్యూనికేషన్ లేదనుకోండి, మధ్యలో చేయాలి. ఫోర్త్ థింగ్ ఏంటంటే మధ్యలోంచి డైవర్ట్ చేస్తారు. డైవర్ట్ ఎక్కడ అవ్వాలంటే కెప్టెన్ డ్యూయల్ పాయింట్ చూపించడం మాత్రమే డైవర్ట్ అవ్వాలి. అసలు పట్టుకొచ్చి ప్రసక్తే లేదు. సింగిల్ పాయింట్ చెప్పేసి కాదు కదా, మనం ఒక డీసెంట్ రైడింగ్ క్లబ్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఇలాంటప్పుడు ముందు బైక్ చాలా సేఫ్ గా అండ్ మనం వెళ్ళేటప్పుడు పక్కన ఎప్పుడన్నా రైడ్ చేస్తాం. ఇష్టం వాడి బైక్ వాడు ఒక చెప్పేది వెళ్తే మనం కాదు కాబట్టి మనం వాడికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆన్ రోడ్ వెళ్తున్నప్పుడు సిటీలో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, చాలా మంది వచ్చి మనల్ని రెచ్చగొడతారు, చాలా చేస్తారు. మన దాన్ని మనం పోవాలి అంతే. వాళ్ళ దాన్ని మనం వదిలేదు. ఎందుకంటే మన బైక్ క్యాపబిలిటీ మనకు తెలుసు, మన సత్తా ఏంటో మన బైక్ క్యాపబిలిటీ తెలుసు. ఎందుకంటే మన స్పీడ్ కొట్టి దానికి తెలుసు. సో ఇదొక థింగ్. ఇంకొక థింగ్ ఏంటంటే డ్యూయల్ ఫైల్ లేకుండానే సెకండ్ ఫైల్ ఫామ్ చేస్తారు. 2-3 బైక్లలో డైవర్ట్ అవుతుంది. అఫ్కోర్స్ సరే పాత్ హోల్ వచ్చినప్పుడు అది పాత్ హోల్ అంటే గుర్తొచ్చింది. నెక్స్ట్ పాత్ హోల్ ఇండికేషన్ అందరూ కూడా కిందకి ఇస్తున్నాం. అది అస్సలు సెక్యూర్. ఆ పాత్ హోల్ మీద కాలు తగ్గితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది యాంగులర్ గా చూపించింది. నెక్స్ట్ ఏంటంటే రైట్ హ్యాండ్ అసలు వదలకూడదు. కొంతమంది ఫ్లో లో రైట్ హ్యాండ్ వదులుతున్నారు. రైట్ హ్యాండ్ ఎందుకు వదలకూడదు అంటే ఇట్ ఈస్ ద ఎమర్జెన్సీ హ్యాండ్ ఇన్ రైడింగ్ అని. ఎమర్జెన్సీ హ్యాండ్, దీన్ని అస్సలు వదలకూడదు. ఎందుకంటే మీరు డ్రైవ్ చేయాలని ఇదే, సడన్ బ్రేకింగ్ తీసుకోవాలని ఇదే, దీన్ని వదలాల్సిన సమస్య లేదు. ఓకేనా. సింగిల్ ఫైల్ లో ఉన్నప్పుడు కెప్టెన్ సింగిల్ ఫైల్ ఎందుకు చూపిస్తారంటే వెనకాల ఉన్న బైక్లు మొత్తం అన్ని కూడా మిర్రర్ లో కనపడకపోవచ్చు. సో ఏంటంటే మధ్యలో ఉన్న అందరూ కూడా సింగిల్ ఫైల్ చేయకూడదు. సింగిల్ ఫైల్ ఉన్నప్పుడు సింగిల్ ఫైల్ చేస్తే అది ఏదో ఒక సైన్ అనుకుని చెప్పి వెనకాల లేకపోతే బ్రేకింగ్ చేయడం కానీ ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ వస్తే ప్రతి ఒక్కరూ కూడా కొంతమందికి ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటారు, అంతే కాదు. మనం బండి తీసుకుని రోడ్డు ఎక్కామంటే ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థులమే. భరద్వాజ్ సార్ ఉన్నారు, కరిష్మా మీద వరల్డ్ వైడ్ రైడ్ చేస్తారు. ఆయన ఎలా వచ్చినప్పుడు ఒక ఎక్సైల్ అడ్డంగా వెళ్ళిపోయాడు అనుకోండి, వచ్చి గుద్దేస్తాడు. ఆయన నిత్య విద్యార్థి, అప్పుడు అక్కడ నేర్చుకుంటాడు అంతే. ఎప్పుడో తోపు కాదు రైడింగ్ కమ్యూనిటీ. అదైందా 73,000 కిలోమీటర్లు 73,000 కిలోమీటర్లు 123 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు. కానీ కౌల నుంచి ఇక్కడికి వచ్చింది నేను కానీ అక్కడ స్టంట్స్ చేసిన రేసీ స్టంట్ యాక్టివ్ ఉన్నాడు హరీష్ అని కానీ భరద్వాజ్ సార్ కానీ అన్ని కానీ ఎవ్వరు సోపలు కాదు. రోడ్ ఎక్కడ అందరూ నిత్య చేద్దామే, మనందరం బ్రదర్హుడ్ అంతే. అర్థమైందా. పెద్దమంది ఎక్సెల్ వేసుకొచ్చింది. ఎందుకంటే మనం ఎంకరేజ్ చేసేట్టు ఎంత చిన్న పని వేసుకుంటే మనం అంత ప్రోత్సహించాలని. ఆడికి ఎక్కడ ఎంకరేజ్ చేస్తే అనుకో ఆడే అంటే మనం వెళ్తాం, ఆడి ఫీల్ మనం అనుకోకండి. ఏంటంటే వచ్చిన అందరినీ ఎంకరేజ్ చేయాలి. నో డిసప్పాయింట్మెంట్స్, అందరం బైకర్స్ అంత. సో ఏంటంటే కొన్ని ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఉన్నాయి. లైక్ ఇలా పాస్ హోల్ చూపించినప్పుడు కెప్టెన్ ని సరిగ్గా చూసుకోవడం, ఇవన్నీ చూసుకోవాలి. బట్ ఆఫ్ దాట్ ఎవరే బండి ఇక్కడ తమ్మి సెక్షన్ తమ్మి ఏం పోయింది, నువ్వు నీకు 2 చక్రాలు నా దానికి 2 చక్రాలు ఓకే ఇన్ఫాక్ట్ పక్కన పెట్టుకోవచ్చు. సో ఏంటంటే ఇవి మైనర్. నాకు ఏమైనా గుర్తొస్తా కనుక నేను చెప్తాను. ఎవరన్నా కానీ ఇలాంటి విషయాల్లో ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. సో సేఫ్టీ, హెల్మెట్ మ్యాండేట్. చాలా మంది చూస్తున్నాను ఇక్కడ ₹1,00,000 పెట్టి పండుకుంటున్నారు, కానీ హెల్మెట్లు చాలా
లెవెల్ 1 కూడా నేను వాడతాను. మినిమం బేసిక్ పెట్టుకోండి. మీ టోటల్ బైక్ వాల్యూలో 2%, కనీసం 2% హెల్మెట్ కాస్ట్ మీద తీసుకోండి. మీరు 1 lakh పెట్టి బైక్ ఉంటే 2000 పెట్టండి. నెక్స్ట్ ఏంటంటే మీరు బైకింగ్ క్లబ్లో కమ్యూనిటీ ఎంటర్ అవుతున్నారు అన్నారు కదా, కొన్ని బ్రాండ్స్ పక్కన పెట్టండి, అవి వాడద్దు. సిటీ కంటే నేను అది స్టడ్స్ ఇవన్నీ బేసిక్ అవి వాడద్దు అని చెప్పాను. ఫైనాన్షియల్ అబిలిటీ నాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, నా శాలరీ 25,000 మంత్, దానిలో నేను 2 బైక్లు మెయింటైన్ చేసుకోవాలి, నా ఫ్యామిలీ మెయింటైన్ చేసుకోవాలి. సో నేను చెప్పింది ఏంటంటే హెల్మెట్ అయితే ప్రైమరీ మ్యాటర్. ఎవడో జాకెట్ కొన్నాడు, గ్లౌస్ కొన్నాడు, షూ ఇదంతా కాదు. ఫస్ట్ హెల్మెట్ ఈ బైక్ వాల్యూ 2% పెట్టు. తర్వాత మీరు ఎఫర్ట్ చేయగలిగితే స్నీకర్ సెల్బోగర్స్ 1200 అది తీసుకోండి. తర్వాత షూ తీసుకోండి. మీరు ఎఫర్ట్ చేయగలిగితే జాకెట్ వెళ్ళండి. ఎవరు ఓవర్ ఎక్స్పెన్సెస్ పెట్టేసి అది ఇది కూర్చోండి. మినిమం సేఫ్టీ హెల్మెట్ మాత్రం బేసిక్ యాక్సెస్ సర్చ్ చేయండి. యాక్సెల్ ఎస్ఎంకే మీరు LS2 ఎంపీ సంథింగ్ చాలా ఉన్నాయి. ఓకే సరే, థ్యాంక్ యూ.